హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ చూడండి చాలా నీట్గా వచ్చింది కదా. నెక్ డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. డిజైన్ అనేది వర్క్ అనేది పాడవకుండా లైనింగ్ బయటకు కనిపించకుండా మంచి ఫినిషింగ్తో అయితే వచ్చింది కదా. అది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. వర్క్ బ్లౌజ్ వచ్చేసి 2 ఫోల్డింగ్స్ పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా టక్స్ అయితే పెట్టుకోండి. అది అలాగే మన లైనింగ్ కూడా పెట్టుకోవాలి. టక్స్ అన్నీ కూడా ఒకే విధంగా వచ్చేలాగా వర్క్ పైన లైనింగ్ వేసుకొని నార్మల్ నెక్ రౌండ్ అంటే ఒక రౌండ్ అయితే వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా వేసిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే తిప్పుకోవాలి. ఇక్కడ మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది కదా. ఈ డిజైన్ పక్కనే స్టిచ్ పడే విధంగా చూడండి. డిజైన్ పైకి అయితే స్టిచ్ అనేది వెళ్ళకూడదు. డిజైన్ పక్కనే స్టిచ్ పడేలాగా ఒక స్టిచ్ అయితే వేసుకొని ఒక 6 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకోవాలి. నెక్ డిజైన్ మొత్తం కూడా గ్యాప్ అయితే కంపల్సరీగా ఉండాలండి. ఇక్కడ రౌండ్ తిరిగే చోటల్లో కూడా టక్స్ అయితే ఇచ్చుకొని టక్స్ ఇవ్వడం వల్ల మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇక లోపలికి లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్ లోపలికి వీడియోలు చూపిస్తున్న విధంగా లాక్కుంటూ స్టిచ్ అనేది వేస్తే మనకి నెక్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియోకి లైక్